తన భర్తతో 2016లోనే విడాకులయ్యాయని తనపై అభండాలు వేస్తూ మాజీ భర్త తనను బజారుకి ఇచ్చారని విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి అన్నారు. మహిళను కూడా చూడకుండా తనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం అంటకట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వయసుకు తన వయసుతో ముడిపెట్టడం సబబేనా అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవరురా నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు, ఎందుకు పోసినా మీకు అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉన్నింది, ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము. ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన. నాకు ఈ గొద్దు విశాఖపట్నంలో నేను చెయ్యను, నేను రిటర్న్లో రాసిచ్చి వచ్చిన. నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి. అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిష్బుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు. తన మాజీ భర్త మదన్ మోహన్ తనను 30 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమకు 2013లో వివాహం అయిందని, 2016లోనే మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తాను పుట్టుకతోనే హిందూ అని, మదన్ మోహన్ క్రిస్టియన్ కావడం వల్ల మతం మారమని తనను వేధించేవాడని చెప్పారు. ఈ కారణంగానే తాము విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. కవల ఆడపిల్లలు, ఆస్తుల పంపకాలు అన్ని అధికారికంగా పూర్తి చేసినట్లు చెప్పారు. తామిద్దరం పిల్లలలో చెరొకరిని చూసుకోవాలని రాసుకున్నామని తెలిపారు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికి సుభాష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్గా కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అదే మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ, లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం.
ఆ తరువాత తన కష్టాలలో అండగా నిలిచిన సుభాష్ అనే వ్యక్తికి అన్ని విషయాలు చెప్పి మరో పెళ్లి చేసుకున్నట్లు శాంతి చెప్పారు. రెండో వివాహంతో తాను మళ్లీ గర్భవతి అయ్యానని వెల్లడించారు. తనకు పుట్టిన బాబును చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని ఆమె ఆరోపించింది. తాను మరొకరి భార్యని తెలిసి కూడా మదన్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఒక అధికారిగా మాత్రమే తాను ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడాని, ఆ మాత్రం దానికే సంబంధం అంటగడతారని నిలదీశారు. తాను ప్రస్తుతం సుభాష్తోనే ఉంటున్నా అని ఈ ఏడాది ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్ కు దరఖాస్తు చేసుకున్నట్లు శాంతి తెలిపారు. ఒక దినపత్రికలో తనపై 5 రోజులుగా పలు అసత్య కథనాలు రాశారని, తనకు పుట్టిన బిడ్డ అక్రమ సంతానమని పేర్కొనడం బాధాకరమని, ఏ ఆధారాలతో అలా రాశారని నిలదీశారు. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? తన భర్తతో 2016లోనే విడాకులు అయ్యాయని, తనపై అబండాలు వేస్తూ మాజీ భర్త తనను బజారు కీడ్చారని విజయవాడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి అన్నారు. మహిళను కూడా చూడకుండా తనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వయసుకు తన వయసుతో ముడిపెట్టడం సబబేనా అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో, అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే, నువ్వు ఎవడరా నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచిండు సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉన్నింది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే, ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము, ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన. నాకు ఇంకొద్దు, విశాఖపట్నంలో నేను చెయ్యను, నేను రిటర్న్లో రాసిచ్చి వచ్చిన. నేను నా ప్రొఫెషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, అయితే ఒక మహిళపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం సబబే అంటారా? ప్రస్తుతం ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం అటు రాజకీయ రంగు పులుముకుంటుంది. వాస్తవానికి ఆమెకు 2013లోనే తనకి మదన్ మోహన్ అనే వ్యక్తితో వివాహమైనట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళ మధ్య జరిగిన విభేదాల కారణంగా 2016లోనే విడాకులు తీసుకున్నాము. అప్పటికే తమకు 2 పిల్లలు కవలలు జన్మించారు 2015లోనే. అటు విడిపోయే సమయంలో కూడా ఇద్దరం పరస్పర అంగీకారంతోనే
అప్పుడు కుల కట్టుబాట్ల నేపథ్యంలో కుల పెద్దలు చెప్పినట్లుగా విడిపోయాము. దాంతో ఒక కుమార్తె బాధ్యతలు తాను చూసుకునేటట్లు, మరొక కుమార్తె బాధ్యతలు తన మాజీ భర్త మదన్ మోహన్ చూసుకునేటట్లుగా ఒప్పందం జరిగింది. అప్పుడు 2019లోనే అటు తన మాజీ భర్త ఆయన మదన్ మోహన్ విదేశాలకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వచ్చి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు, తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు అంటూ ఆమె నిన్న కన్నీటి పర్యంతమైంది. వాస్తవానికి అటు శాంతి కనుక చూసుకున్నట్లయితే ఆమె లా చదువుతుండగానే ఆమెకు ఉద్యోగం వచ్చింది. 2020లో ఆమె ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆమె చేరింది. మొదటి నుంచి కూడా ఆమె అటు అనేక వివాదాల్లో ఆమె పేరు వస్తుంది. ఇక విశాఖపట్నంలో చాలా కాలం ఆమె అక్కడ విధులు నిర్వర్తించారు. అదే సమయంలో అటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ పార్టీ బాధ్యతలు చూసుకునే వాళ్ళు. ఆ సమయంలో తాను విధి నిర్వహణలో భాగంగా విజయసాయి రెడ్డిని కలిశాను, కానీ తన మాజీ భర్త ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ రకమైన ఆరోపణలు చేయడం, ఆరోపణలను ఎటువంటి వివరణ తీసుకోకుండా అనేక సామాజిక మాధ్యమాలలో అనేక మీడియాలలో ఇలా రావడంతో తాను తీవ్రమైన డిప్రెషన్కు లోనయ్యానంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతూ ఉంది. వాస్తవానికి అటు ఎంపీ విజయసాయి రెడ్డితో అక్కడ ఏదైతే విశాఖ బీచ్ రోడ్లో ఎండోమెంట్స్కి సంబంధించిన స్థలం 30 ఎకరాల స్థలం ఉంది. అది ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థ అతి తక్కువ లీజ్ ధరకు తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా లీజులో ఉన్నప్పటికీ కేవలం ఎండోమెంట్స్కి కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించింది. ఈ విషయంలో ఆయన దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన చెప్పిన దాని ప్రకారం తిరిగి అటు ప్రేమ సమాజం ఎన్జిఓకు ఆ భూములకు తక్కువ లీజ్ ఇస్తున్నారంటూ నోటీసులు జారీ చేయడంతో దాదాపుగా 25 లక్షల పైగా వాళ్ళు లీజ్ అమౌంట్ను కట్టారు. కేవలం విధి నిర్వహణలో భాగంగానే తాను విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తితో కలిశాను. తాను ఎక్కడో ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన దాన్ని, తాను కర్నూలు జిల్లాలో తాను అక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడ విధి నిర్వహణలో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఆ ట్రైబల్ కమ్యూనిటీలో పుట్టిన తాను అటు ఇంత చదువుకొని ఒక ఉన్నత ఉద్యోగానికి ఎంపికైన తర్వాత తనపైన ఇటువంటి అసత్య ఆరోపణలన్నీ కూడా చేస్తూ తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె చెప్తూ ఉంది. అసలు మదన్ మోహన్కి ఆమెకు వివాదం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. తాను జన్మతః హిందువుని, కానీ మదన్ మోహన్ క్రిస్టియన్, తనని మతం మారాలంటూ తాను తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. తాను దానికి అంగీకరించకపోవడంతో తనకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాతే తాను వేరే న్యాయవాదిని సుభాష్ని తాను వివాహం చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు మదన్ మోహన్ చేస్తూ ఉన్నాడో ఆ బిడ్డను తాను అటు సుభాష్తోనే తాను జన్మనిచ్చాను అంటూ ఆమె చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఇటువంటి విషయాలు 10 మందిలో మాట్లాడడానికి తనకు ఎంతో బాధ కలుగుతుంది. మొత్తం సమాజంలో కష్టపడి పైకి వచ్చిన ఒక ఆడపిల్లని ఈ రకంగా హింసిస్తూ వస్తున్నారు. విజయసాయి రెడ్డి తనకు తండ్రి లాంటి వాడు అంటూ ఆమె అందులో చెప్తూ వస్తుంది. అయితే ఇక్కడ అటు టీడీపీ నేతలు కావచ్చు, మరికొంతమంది మాత్రం మొదటి నుంచి ఈమె వ్యవహార శైలి ఈ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అటు ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఆమె ఉన్నతాధికారుల పైన దురుసుగా ప్రవర్తించేది, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించేది కాదు. ఇదే విషయంలో ఒకసారి ఆమె పైన ఛార్జ్ మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల ఇక వైసీపీకి అంటగాగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆమె పైన సస్పెన్షన్ వేటు వేశారని చెప్తున్నారు. మొత్తం మీద అటు శాంతి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. మరి కాసేపట్లోనే అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా దీనిపైన ఏ రకమైన వివరణ ఇస్తారనేది కూడా వేచి చూడాలి. ప్రసూన. థ్యాంక్ యూ పవన్.